అర్థమవుతుంది. అది ఏదన్నా కావచ్చు. ఇప్పుడు రెడ్డి సంఘాలు ఉన్నాయి, రెడ్డి జాగృతి అంటారు, రెడ్డి సంక్షేమం అంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు. వీళ్ళందరూ పోయి ఎక్కడైనా సరే ఒక లేని పేదరెడ్డికో, పేద బ్రాహ్మడికో, పేద వైశ్యుడికో, ఎక్కడైనా ఏ కులంలోనైనా ఎవరైనా సరే వీళ్ళు వెళ్ళి ఒక లేనివాడి చదువులకు డబ్బులు ఇచ్చారా, లేకుంటే పెళ్లిళ్లకు కనీసం సాయం చేశారా, ఆడపిల్ల పెళ్లి చేయడానికి సాయం చేశారా? ఇప్పుడు వైశ్యులం, ఆర్యవైశ్యులం అని చెప్తారు కోమట్లు. మరి వాళ్ళు పోయి ఎక్కడెక్కడ ఏమేమి సాయం చేస్తున్నారు? లేనివాడు ఇప్పటి వరకు కూడా లేని వాళ్ళు చాలా మంది జీతాలు వండుకుంటూ బతుకుతున్న ఆర్యవైశ్యులు ఉన్నారు, అట్లాగే రెడ్డిలు ఉన్నారు. బ్రాహ్మణులకైతే పరిస్థితి అది గుళ్ళు తప్ప వేరే పరిస్థితి లేదు. ఇది జరుగుతున్నది. నేననేది ఏంటంటే మీరు ఏదైనా చేయండి, ఆర్థిక సమానత జరిగే వరకు రిజర్వేషన్స్ ఉండాలి తప్ప ఉన్నోడికి కూడా ఆ రిజర్వేషన్ కులంలో పుట్టినా కాబట్టి నాకు ఆ రిజర్వేషన్ ఉండాలనేది తప్పు. కుల సంఘాలు ఏవైతే మేము నాయకులం అని చెప్పుకుంటారో, సపోజ్ మంది గురించి మాట్లాడితే మళ్ళీ అది కాంట్రవర్సీ చేస్తారేమో, రెడ్డిల గురించే మాట్లాడదాం. రెడ్డి సంక్షేమ సంఘాలని చాలా మంది చెప్తారు. మరి ఎంతమందికి పోయి వివాహం పెళ్లిళ్ళు చేశారు పేదరెడ్డిల పిల్లలకి? ఎంతమందికి చదువులకు అవకాశం కల్పిస్తున్నారు? కొన్ని రెడ్డిలలో లేనోళ్ళు, అది రావు బహదూర్ వెంకటరామరెడ్డి గారు వారి జీవితంలో వారు చేసిన మంచి పని కాబట్టి దాని మీద బతికినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మా మిత్రులు కూడా ఉన్నారు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా ఉన్నారు దాని మీద బతికి వచ్చిన వాళ్ళు. మరి తిరిగి వాళ్ళకు అటువంటి హాస్టల్కి పోయి వీళ్ళు చేసింది ఏమన్నా ఉందా? వీరేమన్నా స్పాన్సర్ చేశారా? వీళ్ళేమన్నా ఫండింగ్ చేశారా? లేకపోతే దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మండలంలో కానీ గ్రామంలో కానీ వారు అనుకున్న దగ్గర కానీ ఒక 10-20 మందికి చదువుకునేందుకు ఫెసిలిటీ కల్పించిరా? లేదే. తినడం మర్చిపోవడం ఇదెక్కడ న్యాయం? చెప్పుకోవడానికే కులం తప్ప కులానికి చేసింది ఏమున్నది? అందరూ నాయకులని చెప్పుకునే వాళ్ళు రెడ్లకు చేసింది రెడ్డిలని అనట్లేదు, వేరే కులం తీసుకుంటే చెప్తా. అన్ని కులాల్లో ఇప్పుడు షెడ్యూల్ ట్రైబల్ ఉంది, చాలా మంది ఉద్యోగాలు వస్తాయి. పోయి తాండాలలో ఉంటున్నారా? కనీసం అక్కడ పోయి నివసించో ఇన్స్పిరేషన్ గా నిలబడుతున్నారా? షెడ్యూల్ కాస్ట్ ఉన్నారు, వారి కాలనీలో పోయి తిరిగి అక్కడే ఒక ఇల్లు కట్టుకొని ఉంటున్నారా? పిల్లల్ని తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేసి వేరే కల్చర్లో బతుకుతున్నారు కదా, అక్కడ ఉండట్లేదే. ఇప్పుడు మీరున్నారు భారత్ గారు, జీటీవీలో మీరు ఫేమస్ అనుకుందాం. మీరు మీ గ్రామంలో ఇన్స్పిరేషన్గా ఉండాలా? మీరు కనీసం ఆ ఊరేందో తెలియకుండా బతకాలా? నేనున్న మొన్న దసరా వెళ్ళొచ్చా 4-5 రోజులు వెళ్ళడం వేరు, మనల్ని చూసి ఇన్స్పైర్ కావడం వేరు. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ కావాలనేది నా కోరిక. టచ్ కోల్పోవద్దు అన్నది ఎవరైనా సరే, కానీ అవుతున్నదా? మర్చిపోకూడదు, అది జరుగుతున్నదా? ఆ ఎన్విరాన్మెంట్ మర్చిపోకూడదు. ఇవాళ ప్రతి గ్రామంలో ఎన్ఆర్ఎస్ ఒక 20 మంది వెళ్తారు, సాఫ్ట్వేర్ సైడ్, హార్డ్వేర్ సైడ్ ఒక 20-30 మంది కాదు 50 మంది వెళ్తారు. ఉద్యోగస్తులు వెళ్తారు, వ్యాపారస్తులు వెళ్తారు. కానీ ఆ ఊర్లో స్కూల్ బాగుండదే, ఆ ఊర్లో పిఎస్సి సెంటర్ ఉండదే, ఆ ఊర్లో కనీసము రోడ్లు బాగుండే, ఆ ఊరికి ఏమాత్రం స్పాన్సర్ చేసి ఎక్కడో దగ్గర కొంచెం నేను ఉపయోగపడతా, మా పేర్ల మీద పని చేస్తా అన్న వాళ్ళు ఎంతమంది? ఒకవేళ అట్లాగే ఆలోచించుకుంటే, ఎన్ఆర్ఐస్ ఆలోచించుకున్నా, ఉద్యోగస్తులు ఆలోచించుకున్నా, ఆ ఊరి మీద బతికి ఆ స్కూల్లో చదువుకొని ఆ ఊర్లో ఆడుకొని వారి మధ్యనే పెరిగి పెద్దోళ్ళమైపోయిన మనలాంటి వాళ్ళు పోయి అక్కడ పని చేస్తే సంవత్సరానికి ఇంత మంచికింత షేర్ చేస్తే ఆ ఊర్లో ప్రభుత్వ సొమ్ము వస్తేనే డెవలప్మెంట్ అవుతుందా? మన డబ్బుతోనే డెవలప్మెంట్ కాదా? మన డబ్బుతో కూడా అవుతుంది కదా. అట్లా ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఊరు మర్చిపోతున్నారు, మండలం మర్చిపోతున్నారు, జిల్లా మర్చిపోతున్నారు, హైదరాబాద్కి వస్తున్నారు. హైదరాబాద్లో అప్పుడు హిమాయత్ నగర్లో ఉన్న వాళ్ళు ఆదర్శ్ నగర్ పోయి, ఆదర్శ్ నగర్కి వెళ్ళి డీడీ కాలనీ పోయి, డీడీ కాలనీకి వెళ్ళి బంజారాయిల్స్కి వచ్చి, బంజారాయిల్స్కి వెళ్ళి నానక్రామ్ గూడకి వచ్చి, గచ్చిబౌలికి వచ్చి, మాదాపూర్కి వచ్చి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వస్తున్నారు తప్ప వెనక్కి ఎవరు పోతున్నారు చెప్పండి నాకు? డబ్బులు లేని వాళ్ళు. ఇక్కడ ఉన్న యావత్తు హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మూలాలన్నీ గ్రామాలే. మరి ఆ గ్రామం పోయి చేస్తున్నారా? ఒకడు చేయట్లేదని మాట్లాడడం కాదు, చెయ్యాలి. మరి నీవేం చేసినావని నన్ను అడుగుతుండొచ్చు. నేను చేసింది మీరు ఏ గ్రామం పోయినా చెప్తారు, నేనేం చేసినా అనేది చెప్తాను. నేను చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. మీరు ఎంక్వైరీ చేయొచ్చు, మీ న్యూస్ రీడర్లు ఉంటారు, పోయి అడుగుమంటే వాళ్ళే చెప్తారు. ఏం చేశాడు వెంకటరమణారెడ్డి అంటే చెప్తారు, గర్వంగా చెప్పుకుంటా. నేను మనం బతకడానికి ఎంత కావాలన్నా మీ నియోజకవర్గాన్ని సొంతంగా డెవలప్ చేస్తా అని చెప్పారు, ప్రభుత్వంతో సంబంధం లేకుండా. నేను ఆల్రెడీ 134 కోట్లతో గుళ్ళు, సంఘాలకు, వాళ్ళకి అవసరం ఉన్నటువంటి కళ్యాణ మండపాలు అన్ని పెట్టినాం. అంతా వైటే, ఏం ప్రాబ్లం లేదు, ఓపెన్, అంత క్లియర్, అమ్ముకుంటా పెట్టిందే, అది అందరికి తెలుసు.
ఒక్కొక్క కళ్యాణ మండపం 20, 30, 40 లక్షలు కూడా పెట్టించినాం, అన్ని కట్టించినాము. ఫైనాన్షియల్ రిటర్న్ అయ్యి సస్టైన్ అవుతూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, సంవత్సరానికి ఆదాయం ఉండాలి, వారు ఇంకొకరి చెయ్యి కిందికి వెళ్ళొద్దు, రాజకీయ నాయకులు చెప్పిన మాటలు నమ్మద్దు, మందుకు డబ్బుకు లొంగద్దు అనే ఉద్దేశం మీద చేసినటువంటి కార్యక్రమాలు. అది బోను 134 కోట్లు ఖర్చు పెట్టారు. అది బోన్ ఆల్రెడీ అయిపోయింది. కమిట్మెంట్ ఇచ్చినవన్నీ చేసినాం, మొత్తం సొంత డబ్బులే, అంతా సొంత డబ్బులే. ఎక్కడ కూడా స్పాన్సర్ లేడు, ఎవరు డబ్బు తీసుకోలేదు, మా మిత్రులే కూడా తీసుకోలేదు. ఇకపోతే 150 కోట్లతోని విద్యా వైద్యం ఫ్రీగా ఇస్తా అని చెప్పినాం. 100% ఇస్తా నేను. ఇప్పుడు కూడా కమిట్మెంట్ మీదనే ఉన్నాం. దానికే రాజకీయ ప్లాట్ఫామ్ ఉండాల్సిన అవసరం లేదు. సౌహృదయం ఉంటే సరిపోయా, సంకల్పం ఉంటే సరిపోయా, డబ్బు సంపాదించి పెట్టగలిగేటువంటి ఉదార స్వభావం ఉంటే సరిపోతుంది. నీతులు అందరం చెప్తాం, అదేముందండి, నీతికి ఏం ఖర్చు అవుతుంది? ఒక గ్లాస్ వాటర్ కూడా ఖర్చు కాదు. కానీ అదే చేతలకు వస్తే చెమట చుక్క కూడా కనపడకుండా ఆవిరైపోతుంటుంది. ఇప్పుడు ఈ సొల్యూషన్